ఎలా పోతానులే కలవవు. ఏమున్నది ఇక కలవ అంటాను. ఉట్టిదే చిన్న కూలికి పోవుడేంది 250కి. ఇక నాకు గలీజ్ అనిపిస్తుంది. అందుకే ఇక నేను బోనాన్ని ఇంటికాడిన. నేనైతే 300 కూలికి పోతా, 300-400 అయితేనే పోతా. ఇక అందుకే వేరే కూలికి పోతాను. ఏం కూలో చెప్పరాదే. అబ్బా నేను ఎందుకు చెప్తా, ఇప్పసారి ఆడదానా. మీరు అప్పుడు అనుకొని పోలేదా? ఇప్పుడు నేను చెప్పా. ఇక ఎండలో 250కి పోతావు కానీ సపరేట్ ఇంటికాడ. నీకు బాగా పైసలు ఉన్నాయి, నువ్వు ఇంటికాడ ఉంటావు. మరి మాకెవరు ఇవ్వాలి పైసలు? మేము ఇంటికాడ ఉండవు. పోతాయి ఇక మరి ఏం చేస్తా. పోరాదు, నిన్ను ఎవడంట అద్దంటాడు. ఓ అక్క టైం అవుతుంది, ఇక కూలికి రాండి. ఇప్పుడే ఆ టైం అయిందా? ఇప్పసారి ఆడదానా. నీ చేను కాన వరకే దబ్బున రమ్మంటావు. చేనులో పోయి పండిపోయిగా. ఏందక్క మా ఇళ్ళమే అట్లాంటివి. టైంకే రాన్లు కానీ ఇక నేను పోతానా అని మీకు చెప్పిన గంతే. అత్తంపో మాగాని. ఓ రాధికి పోదాం పావే. ఇప్పసారి ఆడిది పొద్దుగాలనే పిలిచింది. మెల్లగా నడుచుకుంటూ పోయే వరకు అదే టైం అవుతుంది. పోదాంపా. ఇక లేమిడి కూలాయే తుల్లియబట్ట అది చేంది. అంతే అక్క పోదాంపా. నా మొగోరు రాలేదు ఇంకా. మరి అన్నం కూర వండినా కానీ మరి ఏం చేస్తాడు? వచ్చినాక పెట్టుకొని తినడా నీ మొగోడు? సపడే కదా బాగా అదైతాను. అంతేపా. మీరు సద్దులేడ పెట్టచ్చిందే, మేమైతే గిడ పెట్టినాం. ఇగో నేనైతే గడ పెట్టినా. తినేటప్పుడు అన్నీ ఒక కడ పెట్టుకొని తిన్నాను తినండి. సరతి ఓరే పోరడా, నీకు ఇజ్జత్ మానం పెట్టలేదా రా? గీ ఆడోళ్ళకు బొడక్క లెక్క కలవచ్చినవేమిరా నా ఇజ్జత్ నీకు? ఒరే చిట్టుగా మన బాధ నీకేమేరకనే. పిల్ల దొరుకుతలేదన్న రందా పిల్లగా? నీకేం బాధ వచ్చింది ఓ పిల్లగా? ఊకోవే సరోజీ. సులోచను నువ్వు బాగా ఎక్కువ చెప్తాను. నా మనవన్న అట్లా అనకుండి. వాడు నా కూరానికి వచ్చిండు. నీ కూరానికి వచ్చిండో ఇద్దరు పిల్లగల్లే ఎవరకులైన వచ్చిండు. ఏమేమో అంటానువేమే నిన్నంటనా అక్క? నీకు కల్వా నీ చేత మొదలు పెట్టరాదక్క ఓ బర్రెక్క. నువ్వు బర్రె అంటానువేమే. ఎంత తిన్నావు కూడా అల్లకి ఎండకపోతావు మా సంత పెగు మొక్కందాన. ఇగో పోసమ్మ ఎల్లమ్మ మారమ్మ అన్ని దేవతలారా నీ బాంచను. ఇక నా మనవడు వచ్చిండు అందరు వచ్చిండు కానీ ఇక అలకగా కానీ కలుపు సరే కానీ ఓ అక్క. ఈ కలుపు అంతా బొట్టుకు అనబట్ట కదా. బొట్టుకన్నా గిట్టుకన్నా ఎవడు ఇంటికాడ పిలిచేటోడు లేడు కూలికి. ఇక రాక తప్పుతుందా? బొట్టుకంటే ఏంది? బొట్టుకంటే మాత్రం కలవకుంటే చేనులో నిద్రపోతే ఉట్టిగానే ఇస్తాడు వాడు 250. బొట్టుకు అంటుంది కాసేపు రెక్కంత గుంజుకొస్తుంది. పంట అటు కాక ముందుకే టాటా అది గుంజుతుంది ఇది గుంజుతుంది అంటానవా? ఇప్పసారి ఆడదానా పోరగాన్లు ఎట్లా కలుపుతానులే. నువ్వు కోయే నానమ్మ, నాకైతే మస్తు కలవత్తాంది. ఓ పిల్ల మీది ఎటు సైడ్ ఇల్లు? నాది ఎటు సైడ్ అయితే నీకెందుకురా? ఇగో అటు కలవకు, నేను కలుపుతుంది. సరే. అబ్బా ఆకలి అవుతుందే నాకు. పొద్దుగాల కొంచెమే తినొచ్చిన అని స్టార్ట్ అయ్యి గంట అవుతలేదు, గంటన్నర అవుతలేదు. ఇప్పుడు తిందామంటే చేనోళ్ళు లూకుంటారా? ఇజ్జత్ మానంది ఇస్తారు. సప్పుడే కూకో. ఆకలి అవుతుందంటే ఇంకో గంట ఓర్చుకో, 2 గంటలకు తినబెడతారు. చేయిందామన్నా తక్కువ అనుకుంటుందా? పిచ్చిడి మొక్కంది. పోరగాన్లకు ఆకలి అవుతలేదు అంటలేరు లంచ పోరగాన్లకు కడుపు నిండా ఆకలి ఎందుకు అవుతుంది? కడుపు నిండు ఉన్నది కావచ్చు. పొలగాన్లకు లైన్ వేసుకుంటూ ఉంటారు. ఏమేమో అంటాను మేమే. ఓ నానమ్మ నేను వాటర్ తాగత్తా. ఓ పిల్ల నువ్వు కూడా వాటర్ తాగు. ఏం ఊకే ఇబ్బంది అయితే అంత చెట్టు కింద పోదా. కూరగాయలు పాడైతే అప్పుడు వేయండి ఇంకా అత్తలేరు. ట్రైన్లో దించుతాడు కావచ్చు నీ మనవాడు. తక్కువ అనుకుంటానావా వాడు? కిరాక్ మొక్కపోడు. ఏంటిది? ఏం లేదు అన్నం తిందాంపా అంటానా. అరే చింటుగా ఆ పిల్ల నన్ను చూస్తలేదురా. ఎందుకురా? ఓ కర్రమొక్క ఫోన్ లెక్కున్నావు అందుకే నీకు ఆ పిల్ల నీ మొక్కన చూస్తాందా? ఎవరు కర్రమొక్క పొల్లవుతి? మనం చేనులకెళ్ళి పోయే వరకు ఎవరికి పిల్ల పడుతుందో చూద్దాం కదా. ఇద్దరు పోరగాళ్ళు నాకే పడతారు. అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉన్నా ఆడక్క లెక్క. నువ్వే బోడక్క లెక్కున్నావు. ఊరం పారమ్మ నానమ్మ తిడుతుంది. సరేపా. సరగాని దోస్తులు మరి చేన్లకు ఆ పిల్లగాళ్ళు ఇద్దరు వచ్చింది కదా, మరి వాళ్ళని లైన్లో వాడేస్తారా? మరి ఏం కథ అన్నది తెలవాలి. అంటే మళ్ళీ ఇంకా చేన్లో ఇంకేమేమి ముచ్చట్లు జరుగుతాయి, ఇప్పటిసారి ముచ్చట్లు ఏమేమి మాట్లాడుకుంటారు ఏందో. పార్ట్ 2 అత్త దోస్తులు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా సరోజక్క వీళ్ళందరూ అన్నం తినలేదు కదా, ఇవన్నీ పార్ట్ 2 వస్తుంది. కొంచెం వీడియో లెంత్ తక్కువైంది దోస్తులు.
రేపు ఖచ్చితంగా పార్ట్ 2 పెడతాం. పార్ట్ 2 చూడండి. పార్ట్ 2 పార్ట్ 1 ఫుల్ నవ్వుడు ఉంటుంది. మరి పత్తి కలవపోతే ఇట్లా దొంగ దొంగ పనులు చేస్తానులా, మీరు కూడా లవర్ కోసం పోతానులా ఎవరన్నా కామెంట్ పెట్టుండి. ఇంకా పత్తి కలవ పోయిన వాళ్ళు కొందరు కూలి మందం చేసేస్తారు, కొందరు కూలి మందం కూడా చేయకుండా ముట్టిన ముచ్చట పెట్టి టైం అయిపోయిందని ఏదో బుత్తంతా కలిసేస్తారు. పత్తులు కలవబోతాళ్ళు కానీ వర్షాలు లేక అంత నేలంతా మెత్తగా లేక బొట్టుకొని వస్తుంది. ఇంకా దాని గురించి ఆ చేనులు ఇంకేమేమి ముచ్చట పెడతారు, ఎట్లుంటుంది, ఏం కథ అంత డిస్కషన్ అంతా పార్ట్ 2లో అత్త దోస్తులు తప్పకుండా చూడండి. మా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సరేనా దోస్తులు, తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ గుద్దులు. మరి మీ ఊళ్ళో కూడా కలవబోతానులా లేదా, మరి కూలి ఎంత? మా ఊళ్ళోనైతే 250 కూలి. మరి మీ కాడ ఎంతో తప్పకుండా చెప్పుండి. మళ్ళా హైపు మర్చిపోవద్దు దోస్తులు. టాటా, బాయ్ బాయ్.